హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బీ స్మార్ట్ ఎవ్రీడే. నేను పూర్ణిమ. ఏ కోర్స్ చేస్తే జాబ్లు వస్తాయి అని అడిగితే ఇప్పుడు చెప్పలేమండి. చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఇండియాలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో ఐఐటీస్లో చేసిన వారికి కూడా కొంతమంది జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నారండి. రష్యా ఉంది కదా, యూఎస్లో కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా ఇండియాలో కూడా జాబ్ రావట్లేదు. మరి ఇలాంటి సందర్భంలో మనం ఎలాంటి చదువులు చదివితే మనకి మంచిగా జాబ్లు వచ్చి సెటిల్ అవుతాము అనే ఒక టాపిక్ మీద నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి రాక్వెల్ బిజినెస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ హైటెక్ సిటీలో ఉంది. బీబీఏ బీసీఏ కోర్సెస్ ఇస్తుందండి. అంటే జనరల్గా యూనివర్సిటీ ఇచ్చే జస్ట్ నార్మల్ కోర్సెసే కాకుండా ఇప్పుడు మనకి జాబ్స్ రావాలన్నా, లేదంటే మనం ఓన్ బిజినెస్ చేయాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా మనకి ఏం కావాలి అనే దాన్ని బేస్ చేసుకుని వీళ్ళైతే కోర్సెస్ని డెవలప్ చేశారటండి. అనుపమ గారు ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. తనకి 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా మంచి ఇంటర్వ్యూ అయితే అయ్యింది. మేడం వెళ్ళి కలుద్దాము. నిజంగా అండి, ఈ వీడియో తప్పకుండా మీరు అందరూ లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయాలి. ఈ బిజినెస్ స్కూల్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చండి. అండ్ మేడంని కలిసి అసలు మేడం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒకసారి వినండి. మీ పిల్లలు 10th అలా చదువుతున్నా, ఇంకేదైనా అంత చదివే పిల్లలు ఉన్న పేరెంట్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మేడం వెళ్ళి కలుద్దాం. రాక్వెల్ బిజినెస్ స్కూల్ ప్రిన్సిపల్ అనుపమ మేడం ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. నైస్ మీటింగ్ యూ మ్యామ్. నైస్ మీటింగ్ యూ టూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంది మ్యామ్. షూర్, అడగండి. ప్రజెంట్ జాబ్స్ లైక్ లక్షల మంది బయటకు వచ్చేస్తున్నారు స్టూడెంట్స్. జాబ్స్ అసలు అప్ టు ద మార్క్ లేదు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ ఇన్ యూఎస్ కూడా. యూఎస్లో చదివిన వాళ్ళకి కూడా లేవు కదా మ్యామ్. సో చాలా కన్ఫ్యూజన్ ఉంది, ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి ఏంటి అని పేరెంట్స్కి, ఈవెన్ ఫర్ స్టూడెంట్స్. సో ఐ థింక్ ఈ వీడియోతో వాళ్ళకి ఒక మంచి క్లారిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నాను. తప్పకుండానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ణిమ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు రాక్వెల్. ఒక్క విషయం చెప్తాను, కన్ఫ్యూజన్ ఉన్నమాట నిజమే. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ మార్కెట్లో చాలా డిగ్రీస్ వచ్చేసేసాయి. కానీ ప్రొఫెషనల్ డిగ్రీస్ అంటున్నారు, కానీ ఇప్పుడు ఓన్లీ ప్రొఫెషనల్ డిగ్రీస్ మనకి సరిపోతాయా? ఇది క్వశ్చన్. సో దాంతోపాటు టెక్నికల్ డొమైన్ ఎక్స్పర్టీస్ ఉంటే కానీ మనకి అంటే పై చదువులకు కానీ జాబ్స్కి కానీ ఉపయోగపడుతుంది. అందుకనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మాది అండర్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇప్పుడు బీబీఏ బీసీఏ కోర్సెస్కి ఏం ఉంటే వాళ్ళకి అది కంప్లీట్ అవుతుంది, హాలిస్టిక్గా ఉంటుంది అనేది చూసుకుని నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి మీరు ఏ కోర్సెస్ అయితే కంప్లీట్గా హాలిస్టిక్గా ఉంటాయో ఆ కోర్సెస్ని ప్రిఫర్ చేయండి. అంటే జస్ట్ డిగ్రీ ఉన్నంత మాత్రాన్ని ఈ రోజుల్లో సరిపోదండి. యూ నీడ్ టు టెక్నికలీ సర్టిఫై చేయబడాలి మీరు. అవును, ఏదో బీటెక్లోకి వెళ్ళి సిఎస్సి తీసుకుంటే జాబ్ వచ్చేస్తుంది పోయాయండి ఆ రోజులు. మీకు డొమైన్ ఎక్స్పర్టీస్ ఉండాలి, జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోదు. సో దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్. రాక్వెల్ బిజినెస్ స్కూల్లో బీబీఏ అండ్ బీసీఏ కోర్సెస్ మెయిన్గా ఉన్నాయి. వాట్ ఈస్ సో స్పెషల్ ఇన్ రాక్వెల్ మ్యామ్? వాట్ స్పెషల్ అబౌట్ రాక్వెల్ అంటే రాక్వెల్ విద్యా సంస్థలు అనేవి దే కమ్ విత్ హిస్టరీ ఆఫ్ 13 years అండి. మీకు రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ తెలిసే ఉంటుంది. సో నౌ దే ఆర్ గ్రాడ్యువల్లీ ఎక్స్పాండింగ్ ఇన్ టు ది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అనమాట. మరి స్పెషాలిటీ ఏంటి మాది అంటే ది ఫౌండర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ఎంటైర్ టీమ్, మా ఇన్స్టిట్యూషన్, మా సంస్థలు, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హాలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. అంటే కంప్లీట్గా ఉండాలి ఎడ్యుకేషన్ అని. అందుకనే మేము చేసే ప్రతి కోర్సు అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా, మా బీబీఏ బీసీఏ కోర్సెస్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కూడా దే ఆర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ సచ్ వే దట్ పిల్లలకి కంప్లీట్గా హాలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి గ్రాడ్యుయేట్కి అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏముంటాయండి, 3 వికల్పాలు ఉంటాయి వాళ్ళకి. ఏంటంటే 1 హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడం, 2 ప్లేస్మెంట్ కోసం వెళ్ళడం, 3 వాళ్ళ ఓన్ ఫర్మ్ వాళ్ళు సెటప్ చేసుకుని వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్ కింద అవ్వడం. ఈ 3టికి ఉపయోగపడేటట్టు మా కోర్సెస్ ఉన్నాయి. సో ఈ 2 కోర్సెస్లో వాళ్ళు ఏది తీసుకున్నా కూడా దే కెన్ డూ ఎనీ ఆఫ్ దోస్ 3 థింగ్స్. అదే రాక్వెల్ గ్యారంటీ మరి. ఓకే, సో ఇప్పుడైతే మనకి ఏఐ లేకుండా అసలు ఏమీ నడవట్లేదు కదా మ్యామ్. విత్ వాట్ ఎవర్ ద పొజిషన్ విల్ బి, అది ఎనీ ఇండస్ట్రీ కావచ్చు. సో నాట్ ఓన్లీ టెక్నికల్ సాఫ్ట్వేర్, మొత్తం ఏఐతో ఉంటుంది. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ బీబీఏ అండ్ బీసీఏ మ్యామ్? ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడిప్పుడే యూనివర్సిటీ అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్లోకి ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ లాంటివి వస్తున్నాయండి. సో రాక్వెల్ డిగ్రీస్లో ఏముంటుందంటే మీకు ఒక స్టాండర్డ్ యూనివర్సిటీ డిగ్రీతో పాటు మేము ఏం చేస్తామంటే వీ హ్యావ్ 3 ప్రాంగ్డ్ అప్రోచ్ అనమాట. 3 రకాలుగా మేము అప్రోచ్ చేస్తున్నాం. అంటే కంప్లీట్గా ఉండడానికి అకాడమిక్స్తో కాకుండా బేసిక్ అకాడమిక్స్ మీకు యూనివర్సిటీ డిగ్రీ వచ్చేస్తుంది. దాంతోపాటు మేము ఏం చేస్తామంటే ఇన్ హౌస్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం.
దానిలో ఏంటంటే అబౌట్ ఇప్పుడు మీరు 3 ఏళ్ల డిగ్రీలో వీ హ్యావ్ అబౌట్ 6 వర్క్షాప్స్ అండి విచ్ కవర్ ఆల్ బేసిక్ థింగ్స్ ఇంక్లూడింగ్ గ్రూమింగ్ దగ్గర నుంచి మీరు ఇప్పుడు అన్నారు కదా ఏఐ క్లౌడ్ ప్రాక్టీషనర్ కోర్సెస్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి దానిలో. అంటే ఎథికల్ హ్యాకింగ్. సో మాకు 2 సర్టిఫికేషన్ కోర్సెస్, ఒక 6 వర్క్షాప్స్ ఉంటాయండి మొత్తం. అండ్ ఇవి కూడా జస్ట్ అకాడమిక్ బేస్డ్ కాకుండా కార్పొరేట్ ట్రైనర్స్ ద్వారా చేయబడతాయి. అండ్ వీ హ్యావ్ కొలాబరేషన్ విత్ ది ఇండస్ట్రీ వేర్ దే విల్ కమ్. వాళ్ళు వచ్చి మన పిల్లలకి ఇవన్నీ చెప్పడమే కాకుండా అన్ని మేజర్ వాటిలో సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్స్ ఉంటాయి. మన ఇంటర్న్షిప్స్ కూడా అంటే లైక్ హూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ వాళ్ళే వచ్చి చెప్తారు. వాళ్ళే ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మనకి చెప్పడమే కాకుండా వీళ్ళని అప్లికేషన్ అంటే జస్ట్ థియరీ ఒకటే కాదు, కాన్సెప్చువల్ ఒకటే కాకుండా అప్లికేషన్కి కూడా వాళ్ళు ఇంటర్న్షిప్స్లోకి వెళ్ళిపోతారు స్టూడెంట్స్. జనరలీ బీబీఏ బీసీఏలో ఇంటర్న్షిప్స్ ఉండవు కదా జనరల్ కాలేజెస్లో. మాకు మేమేమనుకున్నాం అంటే ఊరికే క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ ఉంటే, నేను ఇందాక చెప్పాను కదండి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా బయటకు వెళ్ళి వాళ్ళు దే విల్ స్ట్రగల్. సో మేమేమనుకున్నాం అంటే ఇది పూర్తి చేద్దాం మనం ఎడ్యుకేషన్. సో మనం కార్పొరేట్ కొలాబరేషన్ ఎలాగో ఉంది మాకు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి వర్క్ చేస్తారు ప్రాజెక్ట్స్ మీద. వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంటర్న్షిప్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వబడతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే 3 ఏళ్ల తర్వాత గ్రాడ్యుయేట్ అయ్యేటప్పుడు పిల్లలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సొంతంగా వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకి జాబ్స్. వీ వాంట్ టు మేక్ దెమ్ ప్లేస్మెంట్ వర్ది. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ మేము ఎలా ఇస్తామంటే వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్. అంటే ఇంటర్న్షిప్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ వర్క్షాప్స్ ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. అంటే ఆ కన్ఫ్యూజన్తో ఉండకుండా క్లారిటీగా బయటకు వస్తారు. తప్పకుండా అండి, ఎందుకంటే ఇది క్లియర్ చేయడానికి. ఇంకొకటి ఏంటంటే ఈ వర్క్షాప్స్ మేము ఎలా డిజైన్ చేస్తామంటే ఎవ్రీ ఇయర్ మేము ఒక్కొక్క వర్క్షాప్కి స్టూడెంట్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బీబీఏ తీసుకోండి, దానిలో ఏంటంటే మేము ఒక చోట సైబర్ సెక్యూరిటీ ఇస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ బీసీఏ కూడా సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అది చేసిన తర్వాత వాళ్ళు చూస్ కూడా చేసుకోవడానికి ఉంటుంది. మా దగ్గర యూజువల్లీ ఎలాంటి కేసెస్ వస్తాయంటే పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. మేమేం స్పెషలైజేషన్ తీసుకోవాలి అంటే బిజినెస్ మేనేజ్మెంట్ అయితే అప్పుడు ఏమవుతుందంటే మేము ఈక్వల్గా ఎక్స్పోజ్ చేస్తున్నాం వాళ్ళకి. సో అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ గెటింగ్ ఎ సర్టిఫికేట్ మీకు క్లారిటీ వస్తుంది, నాకు ఇది బాగుంది, నేను ఇది ఫ్యూచర్లో ఇది చేసుకుంటాను. అంటే పీజీ చేసుకోవాలనుకోండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు ఇవి అటెండ్ అయినప్పుడు మీరు న్యాచురల్గా ఆ సర్టిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. సో మీకు ఈ సర్టిఫికేషన్ ఎలాగో వస్తుంది, ఈ ఇంటర్న్షిప్స్ ఎలాగో వస్తాయి కాకుండా ఫ్యూచర్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. నాకు ఇది నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మాకు డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ ఉంది, అది బీబీఏ వాళ్ళకు కూడా ఉంది, బీసీఏ వాళ్ళకు కూడా ఉంది. మేము వీఆర్ గివింగ్ దమ్ ఈక్వల్ ఆపర్చునిటీ. మీరు ఎక్స్పోజ్ అయ్యి చూడండి, మీకు నచ్చిందా అందులోకి వెళ్ళండి. అసలు డిజిటల్ మార్కెటింగ్లో ఎంత ఉంది మ్యామ్? ఫ్యూచర్ ఈస్ ఆల్ అబౌట్ ఏఐ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అండి. మాకు బీసీఏకి మెషిన్ లెర్నింగ్ అండ్ ఇది కూడా ఉంది, జనరేటివ్ ఏఐలో మాకు ఇండస్ట్రీ కొలాబరేషన్తో ప్రోగ్రామ్స్ ఉంది. అండ్ బీబీఏలో అయితే మాకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో రాబోతోంది ఒక ప్రోగ్రాము, నేను మెన్షన్ చేయలేదు. కానీ మాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా మెంటర్స్ కార్పొరేట్ నుంచి వచ్చి మన పిల్లలతో మాట్లాడడము, అకాడమిక్సే కాకుండా అకాడమిక్స్ ఇంపార్టెంట్ బట్ అట్ ద సేమ్ టైం బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది డైనమిక్గా వాళ్ళకి అది తెలుసుకొని వాళ్ళు దాన్ని అప్లికేషన్లో పెట్టి వర్క్ చేసి వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్. ఆబ్వియస్లీ మ్యామ్ వెన్ దే కమ్ అవుట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఆల్రెడీ అలాంటి ఎక్స్పర్ట్స్తో వాళ్ళు డీల్ చేస్తుంటారు కాబట్టి దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు గెట్ ద జాబ్. అంటే ఇక్కడ ఒక్కటి చెప్పాలి పూర్ణిమ గారు, ఏంటంటే మా మేనేజ్మెంట్ కానీ మా డైరెక్టర్స్ కానీ వాళ్ళు కూడా చాలా అంటే దే ఆర్ క్వాలిటీ కాన్షియస్. వాళ్ళందరూ కూడా ఎంటర్‌ప్రెన్యూర్సే. సో వాళ్ళకు కూడా ఏంటంటే యంగ్స్టర్స్ మన యంగ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు చదువుతూ ఆగిపోకూడదు. వాళ్ళ సొంత సెటప్ చేసుకోవాలంటే కూడా వాళ్ళు రెడీగా ఉండాలి, లేదా పై చదువులకు వెళ్ళాలంటే కూడా వాళ్ళు రెడీగా ఉండాలి. లేకపోతే ఉన్న చదువుల వల్లనే వాళ్ళకి కొంచెం అంటే ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ ఎ జాబ్ ఆల్సో వాళ్ళని రెడీ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ చేశాం. సో అండర్ గ్రాడ్యుయేషన్ అయినా కూడా యువర్ ప్లాన్ ఈజ్ లైక్ అప్ టు ది సెటిల్. డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మా విజనే అది, అంటే వీ హ్యావ్ టు ఎక్సెల్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ లీడ్ విత్ పర్పస్ అని చెప్పి. ఎస్ మ్యామ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ హ్యావ్ వన్ మోర్ డౌట్ మ్యామ్. ఇప్పుడు మనకి తెలుగు స్టేట్స్లో స్టూడెంట్స్కైనా పేరెంట్స్కైనా చదువు అంటేనే బీటెక్ అన్నట్టు ఉంటుంది కదా. సో యూ ఆర్ కమ్ అప్ విత్ బీబీఏ అండ్ బీసీఏ, ఎలా మ్యామ్? వాట్ డూ యూ టెల్ టు న్యూ పేరెంట్స్? ఒకటే చెప్తున్నానండి పేరెంట్స్కి స్టూడెంట్స్కి, టెక్నాలజీ కోర్సెస్ అంటే టెక్నికల్ కోర్సెస్ ఎప్పుడూ బాగానే ఉంటాయి, ప్రొఫెషనల్ కోర్సెస్ బాగానే ఉంటాయి, కానీ ఆ రోజులు పోయాయండి. బీటెక్ ఒకటే ఇదివరకు రోజుల్లో పుట్టంగానే ఇంజనీరా డాక్టరా అనుకునేవాళ్ళు కదా, ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఏంటంటే
బీటెక్ ఒకటే వికల్పంగా, అంటే ఇప్పుడు ఎక్కువ మంది కావాల్సిన కోరుకునేది ఏంటంటే కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇదే కదా. అందులో రాకపోతే వాళ్ళు చాలా డిజెక్టెడ్గా ఫీల్ అయ్యి అంటే మీకు వేరే మెకానికల్ అవి ఉన్నా కూడా జాయిన్ అవ్వకుండా ఖాళీ ఉన్నారు తప్ప దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అదర్ దెన్ దిస్ వన్. కరెక్ట్. ఈ రిజిస్ట్రేషన్ అయ్యేదాకా ఐ థింక్ దే హ్యావ్ టు వెయిట్, దెర్ ఇస్ నో అదర్ చాయిస్. లేదండి, ఐ ఫీల్ యాజ్ అన్ అకాడమిషియన్ హూ హస్ బీన్ అబ్జర్వింగ్, నేనేమనుకుంటున్నా అంటే ఇంకా ముందు జరిగేది ఏంటంటే బేసిక్లీ మనం వీఆర్ ఎవాల్వింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని చోట్ల, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత జస్ట్ కోడింగ్ వీటి మీదే కాకుండా అప్లికేషన్ ఓరియంటెడ్వి చాలా వచ్చేసాయి. ఇప్పుడు మీరు బీసీఏ కోర్స్ తీసుకున్నారు అనుకోండి, దట్స్ ద రీజన్ ఫర్ విచ్ రాక్వెల్లో మేము బీసీఏ పెట్టాం. ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ అనేది చాలా ఫ్యూచర్ ఉన్న కోర్స్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ జాయిన్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కోర్సెస్లో ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ ది యూనివర్సిటీ కోర్స్ వీ హ్యావ్ ప్రాపర్ సమగ్రంగా ఇంటగ్రేటెడ్ కోర్సెస్ విచ్ ఆర్ ఇన్ టు మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, ఇలాంటి వాటి మీద ఉన్నాయి. అంటే సర్టిఫికేషన్స్ ఆర్ ఆన్ క్లౌడ్ ప్రాక్టీషనింగ్ అండ్ మోర్ ఓవర్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ మీద ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంది. ఇలాంటి వాటిలో మీరు ఎక్స్పర్టీస్ తెచ్చుకున్నారనుకోండి, దిస్ ఈస్ ద ఫ్యూచర్ అండి. బీటెక్ ఒకటే దానికి రూట్ అంటే దేర్ ఆర్ మెనీ మోర్ ఏరియాస్. బీటెక్ డెఫినెట్లీ ఈజ్ బీటెక్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, బట్ ఇప్పుడున్న పరిస్థితికి ఫ్యూచర్ అంతా అప్లికేషన్స్ మీద ఆధారపడి ఉంది. సో ఏఐ ఇంకా అసలు ఇట్ ఈస్ టేకింగ్ ఓవర్. సో మనకి బీసీఏ కోర్స్ ఎలా వస్తుంది అంటే మనకి ఈ వర్క్షాప్స్ కానీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఇంటర్న్షిప్స్తో పాటు ఉన్నాయి. సో ఇప్పుడు జస్ట్ అక్కడ కూర్చొని ఏదో వినడము, దాని తర్వాత ఏదో ల్యాబ్లో వెళ్ళి చేసుకోవడం కాకుండా పిల్లలు కంపెనీస్లో పనిచేసి దే విల్ ప్రాజెక్ట్స్ మీద పనిచేసి వాళ్ళకి ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంటుంది. సో ఏదైతే మీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఉండే ఆ టెక్నాలజీ, ఆ థింగ్స్ అన్ని కూడా యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. సో రాక్వెల్ బిజినెస్ స్కూల్లో టీచింగ్ మెథడాలజీ అది ఎలా ఉండబోతుంది మ్యామ్? మీరు ఇందాక చెప్పారు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ని మీరు చేయబోతున్నారు అదర్ దెన్ యూనివర్సిటీ స్టాండర్డ్ సబ్జెక్ట్స్. సో అది ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ అది డిఫరెంట్గా ఉండబోతుందండి. ఎందుకంటే ఇది చాలా రెస్పాన్సిబిలిటీ మాకు. ఎందుకంటే జస్ట్ యూనివర్సిటీ డిగ్రీసే కాకుండా, అంటే అకాడమిషియన్స్ ఒకటే కాదు, మాకు కార్పొరేట్ మెంటర్స్ ఉంటారు అండ్ అది కాకుండా కొలాబరేషన్స్ ఉన్నాయి కంపెనీస్తో. సో న్యాచురల్లీ ఏమైపోతుందంటే ఇంటగ్రేట్ అయిపోతుంది. సో క్లాస్ రూమ్ ఇంటగ్రేషన్ మేము ఇండస్ట్రీతో చేసుకున్నాం. ఏంటంటే మీకు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ద్వారా చెప్పడము, హైబ్రిడ్ క్లాసెస్ ఉండడము, ఫ్లిప్ మోడల్స్ ఉండడం, ఇది కామన్. ఇది కాకుండా మాకు మొత్తం అన్ని స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయి వేర్ స్ట్రీమింగ్ హ్యాపెన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ యూఎస్ నుంచి మాట్లాడాలన్నా ఈజీగా మాట్లాడచ్చు. పిల్లలందరూ ఏదైనా స్టూడెంట్స్ అందరూ ఎక్కడన్నా ఏదైనా చేయాలంటే కూడా ఆన్లైన్ కాన్ఫరెన్సింగ్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము చాలా పటిష్టంగా ప్లాన్ చేసాం. నెక్స్ట్ ఇట్ కమ్స్ టు టీచింగ్ ఫ్యాకల్టీ. మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అందరూ ప్రాపర్గా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్స్ మీద ట్రైన్ చేయబడిన వాళ్ళండి. స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ కానీ మా మేనేజ్మెంట్ చాలా క్లియర్గా ఉన్నారు. ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ క్వాలిటీ టు ద స్టూడెంట్స్ అని. సో ఇక్కడ మామూలు లెక్చర్ మోడ్సే కాకుండా వీ హ్యావ్ కేస్ స్టడీస్, రోల్ ప్లేస్, సిమ్యులేషన్స్, ఇలా అది క్లాస్ రూమ్ పెడగాగి. అది కాకుండా వీ హ్యావ్ ప్రాజెక్ట్ బేస్డ్ అనాలిసిస్. అది కాకుండా వీ హ్యావ్ సెవరల్ అదర్ మోడ్స్ ఆఫ్ టీచింగ్. అంటే కార్పొరేట్స్ వచ్చి లైవ్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ చేయడము, తర్వాత మన స్టూడెంట్స్ అందరూ కార్పొరేట్ విజిట్స్కి వెళ్ళడము, అది కాకుండా క్యాంపస్లోనే సిమ్యులేషన్ ప్రోగ్రామ్స్ పెట్టడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కూడా కాకుండా ఇప్పుడు కార్పొరేట్ కొలాబరేషన్ అయినప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ ప్రాజెక్ట్స్ మీద మన పిల్లలు పనిచేయడము, తర్వాత వాళ్ళ మాడ్యూల్స్కి అనుగుణంగా మన మాడ్యూల్స్ని కొంచెము అప్గ్రేడ్ చేసుకోవడం. అంటే యూనివర్సిటీ మాడ్యూల్ కాకుండా మనం ఎడిషనల్గా కూడా ఆ మాడ్యూల్స్ ఇచ్చి, ఎందుకంటే ఇది చెప్పాను కదండి, ప్లేస్మెంట్ వర్తినెస్ తీసుకురావడం. కానీ ఇండస్ట్రీకి ఏం కావాలో అది మనం ఎవ్రీ ఇయర్ మారిపోతుంటుంది, డైనమిక్గా మనం చేస్తున్నాం. ఏదో ఒక నార్మల్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళేసి యూనివర్సిటీ సబ్జెక్ట్స్ నేర్చేసుకోవడం కాకుండా, సో పర్ఫెక్ట్గా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా యూ విల్ ట్రైన్ దెమ్. పర్సనల్ అటెన్షన్ కూడా తప్పకుండా అండి. ఈచ్ ఇండివిజువల్ ప్రొఫైల్ క్రియేట్ చేసి వాళ్ళకి ఏం కావాలి. అండ్ అకాడమిక్స్ టెక్నికల్ నాలెడ్జే కాదండి, మేము ఓవరాల్ వెల్బీయింగ్ కూడా చూస్తాం. అంటే న్యూట్రిషన్, అదేంటి స్ట్రెస్ రిలీజ్ చేయడానికి, అంటే ఫిజికల్ ఫిట్నెస్, వీటన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. అబ్సల్యూట్లీ అండి, ఈ రోజుల్లో అవసరం. అండ్ స్టూడెంట్ బై స్టూడెంట్ హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చేయండి. ఎందుకంటే ఈవెన్ మా స్టార్టింగే బ్రిడ్జ్ కోర్స్ ఉంటుందండి. అంటే మేము ఇప్పుడు వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు బీసీఏ, బీబీఏ ప్రోగ్రామ్స్కి. సో వాళ్ళకి అవగాహన ఉండదు. సో
ఈచ్ కోర్స్కి అంటే బీబీఏకి బిజినెస్ పర్స్పెక్టివ్, బీసీఏకి అప్లికేషన్ అంటే కంప్యూటర్ అప్లికేషన్ పర్స్పెక్టివ్, ఈ రెండు మేము టెక్నాలజీ పర్స్పెక్టివ్ ఇచ్చి కానీ క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళాం. సో బేసిక్ అంతా మీరు బేసిక్ వాళ్ళను ప్రిపేర్ చేసి వాళ్ళ క్లాస్ రూమ్లో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళు ఏం టూల్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత క్లాస్ రూమ్లోకి తీసుకెళ్తాం. అక్కడ దాని తర్వాత మా క్లాస్ సెషన్స్, అకాడమిక్ సెషన్స్, తర్వాత కొలాబరేషన్ సెషన్స్ ఇవన్నీ అక్కడి నుంచి మొదలవుతాయి. ఓకే, రియలీ ఆసమ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు మ్యామ్. సో ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళైనా కూడా దే కెన్ ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోవచ్చండి. దెర్ ఇస్ నో ఇది రెస్ట్రిక్షన్ లేదు. ఓకే, సో మీతో మాట్లాడాక యూనివర్సిటీ సబ్జెక్ట్స్ ఏ కాలేజెస్లోనే ఉంటాయి మ్యామ్. దాంతోపాటు అడిషనల్గా మనకి 2 సర్టిఫికేషన్స్, 6 వర్క్ షాప్స్, 3 ఇంటర్న్షిప్స్ ఇచ్చే ఈ కాలేజ్ గురించి అయితే నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీతో అంతా షేర్ చేశాను అనిపించిందండి. రియలీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు చెప్తుంటే ఇంకోసారి చదువుకుందాం అనిపించింది. ప్రామిస్ మాకు అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ పూర్ణిమ, రండి మీరు తప్పకుండా. ఐ రెఫర్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మ్యామ్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.